ఈయన అగ్ని అన్నారు. అగ్ని అంటే పొయ్యిలో మనం ముట్టించే అగ్ని, గ్యాస్ స్టవ్ అగ్ని కాదు. అగ్ని అనగానే ముందు అందరూ కనపడేది ఏంటంటే గ్యాస్ స్టవ్ అగ్ని, అగ్గిపుల్ల వేసి ముట్టిస్తే భగభగమంటే అగ్ని అని. అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి దేవుని గురించి లోకానికి పరిచయం చేయడానికి వేద ఋషులకు కొన్ని వస్తువులను పరిగణలోకి తీసుకున్నాడు. సృష్టింపబడినటువంటి వస్తువులు, వాటిలో అగ్ని ఒకటి. అగ్నికి మీరు మైల అంటిస్తారా? ఒకసారి నాకు చెప్పండి, పెద్దగా చెప్పాలి. అగ్నికి మురికి పట్టిస్తారా మీరు? నో. సమస్త కల్మషాన్ని కాల్చి దహిస్తుంది. కాబట్టి దేవుడు అగ్ని వంటి వాడు. ఆయనకు ఏ మలినము, ఏ పాపము అంటదు. ఆయన పరిపూర్ణ పరిశుద్ధుడు అని చెప్పడానికి అగ్నిని ఎగ్జాంపుల్గా చూపిస్తే, ఆయన అగ్ని వంటి వాడు అన్న సంగతి వదిలిపెట్టి అగ్నికి దండం పెట్టడం మొదలుపెట్టి. గాలి లేని చోట ఎక్కడన్నా ఉందో ఒకసారి చెప్పండి నాకు. మానవ మనుగడ సాగుతున్న ప్రపంచంలో గాలి లేని ప్రపంచం, గాలి లేకుండా మనుషులు బతుకుతున్నది ఎక్కడన్నా ఉందా? ఇండియాలో గాలి ఉంది, అమెరికాలో ఉందా లేదా? చెప్పండి, ఉందా? అరే ఇండియాలో కదా గాలి ఉండేది, అమెరికాలో ఎట్టుందబ్బా? సరేలే కానీ పాకిస్తాన్లో ఉందా గాలి? ఉంది, ఇప్పుడు సూపర్గా ఉంది. సరే, ఏ దేశంలోనన్నా చూడు గాలి ఉంది. వాయువు అని దేవుణ్ణి పిలిచారు.